రీసెంట్ గా ప్యాడ్ మ్యాన్ గా ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసి మంచి మార్కులే కొట్టేసిండు అక్షయ్. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ తన సూపర్ వైడ్ దిశగా దూసుకుపోతుంది. తమిళనాడుకు చెందిన అరుణాచలం మురుగనానందం జిందగీ నేపథ్యంలో తెరకెక్కిన ప్యాడ్ మ్యాన్ మూవీని హిందీ నేటివిటీకి తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులు చేసి మధ్యప్రదేశ్ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించిండు డైరెక్టర్ బాల్కి. దానికి తన నటనతో ప్రాణం పోసిండు అక్షయ్. ఒకవైపు ప్యాడ్ మ్యాన్ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న అక్కి, మరోవైపు మిల్క్ మ్యాన్ గా కనిపించడానికి రెడీ అవుతుందనే ముచ్చట ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. దేశంలో పాల దిగుబడి కోసం విశేష కృషి చేసిన వర్గీస్ కురియన్ జీవిత కథల అక్షయ్ నటించే అవకాశాలున్నాయంట. ఐ టు హ్యాడ్ అ డ్రీమ్ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాలని చూస్తుంది నిర్మాత ఏక్తా కపూర్. ఇంతకు ముందు అక్షయ్ తో టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ సినిమాను తెరకెక్కించిన శ్రీ నారాయణ సింగ్ ఈ మూవీని డైరెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఏమైనా వరుసగా నిజ జీవిత గాథలతో ఒకదానింబడి ఒకటి వరుస సక్సెస్ లు అందుకుంటున్న అక్షయ్ కుమార్ ఇప్పుడు ఈ బయోపిక్ తో బాలీవుడ్ లో మరో సెన్సేషన్ క్రియేట్ చేసినట్టే కనబడుతుంది. ఏప్రిల్ 27 ఇప్పుడు టాలీవుడ్ మూవీ లవర్స్ ను అట్రాక్ట్ చేస్తున్న తేదీ. ఈ తారీఖున మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భరత్ తను నేను మూవీతో పాటు అల్లు అర్జున్ వక్కంతం వంశీ డైరెక్షన్ లో యాక్ట్ చేసిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరోవైపు ఏప్రిల్ 27న రిలీజ్ కావాల్సిన రోబో సీక్వెల్ 2.0 మూవీ పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు ఆ ప్లేస్ లో రజనీకాంత్ పా రంజిత్ డైరెక్షన్ లో యాక్ట్ చేస్తున్న కాలా మూవీ రిలీజ్ అవుతుంది. ఈ ముచ్చటని ఈ సినిమాలో అఫీషియల్ గా ఒక పోస్టర్ రిలీజ్ చేసి మరీ కన్ఫర్మ్ చేసిరు. కబాలీ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాను లైట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ముందుగాల 2.0 మూవీతో మన హీరోల్ని భయపెట్టిన రజనీకాంత్ ఫైనల్ గా కాలా మూవీని ఏప్రిల్ 27వ తారీఖున రిలీజ్ చేస్తూ మన హీరోలకు పెద్ద షాకే ఇచ్చిండు. కోలీవుడ్ లో అయితే రజనీ సినిమాకు ఎదురెళ్లే సాహసం ఏ హీరో చేయలేడు. ఇప్పటికే కొంతమంది తమిళ హీరోలు వాళ్ళ రిలీజ్ డేట్లను చేంజ్ చేసుకున్నారు కూడా. కానీ తెలుగుకు వచ్చేసరికి మాత్రం మహేష్ బన్నీలు ఏప్రిల్ 27న రిలీజ్ డేట్ ను మాత్రం వదులుకునే ఛాన్స్ లేదని తెగేది చెప్తున్నారు. మహేష్ కొరటాల కాంబినేషన్ లో వస్తున్న భరత్ తను నేను మూవీలో ఫస్ట్ టైం పండుగాడు ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తుండు. దీంతో వెండి తెరపై సీఎం గా మహేష్ ఎలా ఉండబోతుండో అని ఆడియన్స్ మస్తుగా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు వక్కంతం వంశీ డైరెక్షన్ లో అల్లు అర్జున్ తో తెరకెక్కుతున్న నా పేరు సూర్యపై అంచనాలు రేంజ్లున్నాయి. ఈ మూవీలో బన్నీ పూర్తి స్థాయి మిలిటరీ జవాన్ లెక్క నటిస్తుండు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ ఇంపాక్ట్ మస్తు ఇంప్రెస్ చేసింది. మొత్తానికి స్ట్రాంగ్ బాక్స్ ఆఫీస్ వార్ లో ఎవరు విజేతలుగా నిలుస్తారో చూడాలి. హను రాఘవపూడి డైరెక్షన్ లో చేసిన లైవ్ మూవీ నితిన్ ఆశలపై నీళ్లు చల్లినుండే. వెరైటీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీ అటర్ ఫ్లాప్ అయిన నితిన్ మేఘ ఆకాశ్ ల జోడీకి మాత్రం మస్తు రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం వీళ్ళిద్దరూ కృష్ణ చైతన్య డైరెక్షన్ లా మరోసారి కలిసి నటించిండ్రు. ఈ మూవీని శ్రేష్ఠ మూవీస్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్లతో కలిసి నితిన్ నాయన సుధాకర్ రెడ్డి నిర్మిస్తుండు. ఈ మూవీకి త్రివిక్రమ్ నిర్మాతగానే కాకుండా కథను అందించుడు విశేషం. ఇక తమన్ మ్యూజిక్ ఇస్తుండు. పూర్తి స్థాయి రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ మూవీ ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తారంట. మరి పవన్ త్రివిక్రమ్ల నిర్మాణంలో రాబోతున్న చల్ మోహనరంగా మూవీతోనైనా నితిన్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా లేదా అన్నది చూడాలి. ఇప్పటికే ప్రియాంక, దీపిక, అనిల్ కపూర్, ఇర్ఫాన్ ఖాన్ అసొంటి నటీనటులు హాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగున్నారు. ఇప్పుడు ధనుష్ కూడా ది ఎక్స్ట్రాడినరీ జర్నీ ఆఫ్ ఏ ఫకీర్ అనే హాలీవుడ్ సినిమాలో నటించిండు. రీసెంట్ గా ఈ మూవీ టీజర్ రిలీజ్ అయింది. అందులో దర్శకుడు కెన్ స్కాట్ ఈ సినిమా అనుభవాలని చెప్తుండగా కట్ చేసిన ఈ మూవీ టీజర్ నిజంగానే ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈ మూవీలో ధనుష్ పక్కపొంటి ఉమా తుర్మన్, అలెగ్జాండ్రా దడ్డారియో హీరోయిన్లుగా నటించిండ్రు. తన సినిమాలతో ప్రయోగాలు చేయడంలా ధనుష్ దిట్ట అనే సంగతి ఎరికే కదా. ఆయన యాక్ట్ చేసిన కొన్ని సినిమాలు కమర్షియల్ గా వర్కౌట్ కాకపోయినా ఈయన నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. విధిలేని పరిస్థితులలో హీరో ధనుష్ ప్రపంచ యాత్ర చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో మన కథానాయకుడికి ఎలాంటి అనుభవాలు ఎదురైనాయి అనేదే ఈ మూవీ స్టోరీ. ఈ మూవీలో ధనుష్ అజాత శత్రు అనే ఫకీర్ క్యారెక్టర్లా కనిపించబోతుండు. ఈయన మన దేశం నుంచి ప్యారిస్ కి పోయి అక్కడ ఏం చేసిండనేదే ఈ మూవీ స్టోరీ. ఇక ఈ సినిమా షూటింగ్ ను ముంబైతో పాటు ప్యారిస్, ఇటలీ, లిబియా అసొంటి దేశాలలో పిక్చరైజ్ చేసిండ్రు. ఈ సినిమాలో ఇంగ్లీష్ తో పాటు హిందీలో కూడా కొన్ని డైలాగులుంటాయని చెప్తున్నారు. సోనీ ఇండియా సంస్థ ఈ మూవీని అన్ని భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషలలో 30న రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే మన దేశ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసిన ధనుష్ ఇప్పుడు హాలీవుడ్ మూవీతో అక్కడి ఆడియన్స్ ను ఏ తీర్లా పటాయిస్తాడో చూడాలి.